హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ మా పిల్లలకి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకని పచ్చడి అయిపోయిన వెంటనే ఎలాగైనా చేసి గోంగూర తీసుకొస్తాడు మా ఆయన అయితే. ఎలాగో తీసుకొచ్చాడు కదా, ఎలాగో చేస్తున్నా కదా అని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ట్రిక్స్ మిస్ అవుతారు. ముందుగా అయితే ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న మెంతుల్ని ఇప్పుడు పక్కకు తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. నేనైతే ఎండుమిర్చి ఒక 1/2 కప్పు తీసుకున్నాను, ఎందుకంటే 2 కట్టల గోంగూరకి నేను ఈ గిన్నెతో చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నెతో హాఫ్ తీసుకున్న ఎండుమిర్చి అయితే. ఇవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం బాగా మాడిపోయినా మళ్ళీ మనం చేసిన ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా కొంచెం దూరగా వేయించుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయ్యాక వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర వేసి కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన గిన్నెలో వేసుకొని అదే గిన్నెలో చింతపండు కడిగి వేసుకోండి. దీన్ని కూడా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవి వాటర్ అనేవి ఉన్నాయి కదా, ఇవి వాటర్ అంతా పోయి మొత్తం దగ్గర ముద్దలాగా అవ్వాలండి. ఇలా ముద్దలాగా అయ్యే వరకు ఈ చింతపండునైతే ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి వేరే ప్యాన్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు వేసుకోవాలి. పోపుకి మనకు చాలా ఆయిల్ అయితే కావాల్సి ఉంటుంది. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీని బట్టి ఇది నిల్వ ఉండాలి కదా, అందుకని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. సరిపోయేంతగా యాడ్ చేసుకొని ఇందులో అయితే పోపులన్నీ వేసుకోవాలి. మనం వేయించినవన్నీ మనం ఈ పోపు వేసేలోపు అవన్నీ చల్లారిపోతాయి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి పోపు వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే పోపు మళ్ళీ మాడిపోతే చట్నీ టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పోపు అయితే బాగా వేయించుకోవాలి. నిదానంగా కలుపుతూ కలర్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత సిమ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు వేయించుకున్న అన్నీ ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేసుకుందాము. ఫస్ట్ అయితే మెంతులు అండ్ ఎండుమిర్చి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీరు రుచికి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసుకోండి మిర్చిలో. ఇవన్నీ ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే చింతపండు కూడా యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలకి కొంచెం ఇవి మొత్తం పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇవి కూడా బ్లెండ్ చేసుకొని లాస్ట్కి ఇప్పుడైతే గోంగూర వేసుకోవాలి. కొంచెం ఇవి మాత్రం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే బాగా మెత్తగా చేసుకోవద్దు. మెత్తగా చేసుకుంటే మంచిగా ఉండదు. ఇప్పుడైతే లాస్ట్ అండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మొత్తాన్ని మనం పోపు వేసుకున్న పోపులో వేసి మొత్తం కలిపి ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ కలిపి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా అంతా కలిపేసుకొని లాస్ట్కి మీకు ఒక గాజు సీసా కడుక్కొని అందులో అయితే స్టోర్ చేసుకోండి. కడిగిన సీసాను బాగా ఆరబెట్టుకోవాలండి. తడి అస్సలు ఉండకూడదు. తడి తగిలితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.